హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో బైక్ ఆప్షన్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్లో ఆప్షన్ అయితే ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి January 2 ఫ్రైడే, రేపు January 3 సాటర్డే. రేపు అయితే ఆప్షన్ ఉంది. రేపు ఆప్షన్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో న్యూ ఇయర్ న్యూ ఆప్షన్ January 3 రోజు అయితే ఉంది, సాటర్డే. గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉన్నాయో మీకు రఫ్గా చూపిస్తాను. డీటెయిల్స్ అనేవి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్రైజెస్ డీటెయిల్స్ అనేవి ఆప్షన్ టైంలో చెప్తారు. 12:30కి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ టైంలో చెప్తారు. నాకు ఇప్పుడు డీటెయిల్స్ ఏం తెలీదు, జస్ట్ రేపు ఆప్షన్లో ఏమేమి ఉన్నాయో చెప్తాను. మీకు కావాల్సిన ఉన్నాయో లేదో చూసుకోండి. ఇదైతే ట్యాక్సీ రేట్ అంటే మామూలుగా ర్యాపిడోకి యూజ్ చేస్తాం కదా, సో దానికోసం యూజ్ చేసిన హోండా డియో ఆప్షన్లో ఉంది. హోండా యాక్టివా చలాన్లు కూడా ఏమైనా ఉంటే మనమే క్లియర్ చేసుకోవాలి. చూడండి, 2870 చలాన్ అంట. సో ఇప్పుడు చలాన్ ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక 45,000 చెప్పారు అనుకోండి, ఆ 2800 ఉంది కాబట్టి ఒక 4,000 5,000 మీరు ఆప్షన్లో పాడుకున్నప్పుడు తక్కువ పాడుకోండి. సో అలా ఉంటుంది. చలాన్ 1300 ఉంది. యాక్టివా 370 రూపాయలు చలాన్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, యాక్టివ్ ఫార్మ్స్ చలాన్లు అన్నీ మెన్షన్ చేసిరు. మీకు ఫుల్ డీటెయిల్స్ ఆప్షన్కి వచ్చినప్పుడు వెహికల్ టు వెహికల్ వాళ్ళు చెప్తారు. ఎలా అంటే సపోజ్ ఇది ఉంది, లాట్ నెంబర్ 2021 మోడల్ హీరో మ్యాస్ట్రో. సో మా ఆఫర్ వచ్చేసి 45,000 అని చెప్తారు. ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోతే 40,000, ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోతే 35,000. 35,000 నుంచి బేస్ స్టార్ట్ అవుతుంది. 35,000 ఒకటోసారి రెండోసారి అలా అంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ బుక్లెట్ ఉంటుంది మన దగ్గర, బుక్లెట్ చూపిస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు, మీకు లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. సో ఒక్క ఆప్షన్కి ఈజీగా ఒక 50 to 80 మెంబర్స్ యావరేజ్గా వస్తారు. 80 మంది అయితే ఖచ్చితంగా వస్తారు ఆప్షన్కి. సో వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చూపించిన వాళ్ళకే సేల్ చేస్తారని రూల్ ఏం లేదు. వాళ్ళ కంపెనీ ఆఫర్ ఎంత ఉందో అంతకు సేల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 45,000 అన్నారు కాబట్టి మ్యాక్స్ ఇస్తే 40 దాకా ఇస్తారు, లేదంటే 38, 37 దాకా ఇవ్వచ్చు. సో వాళ్ళు చెప్పిన దాంట్లో 10,000 డిఫరెన్స్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో 45 అంటే 40కి ఇస్తారు, లేదంటే 38 ఒక 7-8 వేలు అయితే తగ్గిస్తారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇక్కడ చూసి టీవీఎస్ ఎంటార్క్లు అయితే 2 ఉన్నాయి. చూడండి, రెడ్ కలర్ ఎంటార్క్లు అయితే 2 ఉన్నాయి. ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎంట్రీ వచ్చేసి 10,000 పైన 120 కట్టాలి. 10,000 క్యాష్ తెచ్చుకుంటారు, 120 తీసుకుంటారు. ఒకవేళ ఆప్షన్లో కొనకపోతే మన 10,000 మనకు అప్పుడే రిఫండ్ ఇస్తారు. 120 అనేది సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. మిగతా మన 10,000 అయితే మనకు అప్పుడే రిఫండ్ ఇస్తారు. మనం క్యాష్ తెచ్చుకోండి. వచ్చేటప్పుడే ఆధార్ కార్డు, పాన్ కార్డు క్యాష్ తెచ్చుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికి వెళ్ళేస్తారు. అక్కడ ఉంది చూసారా, అక్కడ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఆ గేట్ బయటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడనే చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళేస్తారు. సెక్యూరిటీ ఉంటారు. వచ్చిన తర్వాత మనం వెహికల్స్ అన్ని చూసుకొని మనకు బుక్లెట్ ఇస్తారు కదా, అందులో డీటెయిల్స్ ఉంటాయి. దాని తగ్గట్టు మనం ఆప్షన్లో పాడుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే పాడొచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే పాడుకోకుండా ఉంటే మనం ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. మనకు 10,000 అనేది రిఫండ్ ఇస్తారు. సో ఇక్కడ చూడండి, టీవీఎస్ జూపిటర్ ఉంది. ఇది సుజుకి బుర్గమాన్ ఒక 3 ఉన్నాయి. ఎంటార్క్లు ఒక 2 ఉన్నాయి. జూపిటర్లు 1 2 3 4 జూపిటర్లు ఉన్నాయి, 2 ఎంటార్క్లు ఉన్నాయి, 3 బుర్గమాన్లు ఉన్నాయి, సుజుకి యాక్సిస్. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్టివాలు 2 ఉన్నాయి. ఇక్కడ పల్సర్లు 2 ఉన్నాయి. పల్సర్ 125 2 ఉన్నాయి. ఎక్సెల్ 2 ఉన్నాయి. R15 4 ఉన్నాయి. మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ప్రైజెస్ కూడా వీడియోస్ ఉన్నాయి ఛానల్లో. మన ఛానల్కి వెళ్ళి వీడియోస్కి ఓపెన్ చేస్తే రీసెంట్గానే పెట్టాను, 4-5 డేస్ బ్యాకే వీడియోస్ అయితే పెట్టాను ప్రైజెస్తోన. ఈ R15లో ప్రైజెస్ కూడా ఉన్నాయి. అక్కడ ఎంటార్క్ కూడా ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇవైతే. అండ్ ఇక్కడ చూడండి, హంటర్ 350 కూడా వచ్చింది ఈసారి. రాయల్ ఎన్ఫీల్డ్ 350, హంటర్ 350. అండ్ స్కూటీ పెప్లెస్లు 2 ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంటార్క్. ఓకే, ఎంటార్క్ ఒకటి ఉంది. స్కూటీ పెప్లెస్ 2 ఉన్నాయి. ఇక్కడ గ్లామర్లు అయితే చెప్పక్కర్లేదు. 1 2 3 4 5 గ్లామర్లు. అక్కడ కూడా ఉన్నాయి. మళ్ళీ ప్యాషన్లు ఉన్నాయి, గ్లామర్లు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి, పల్సర్ N150, పల్సర్ 125, పల్సర్ 125, పల్సర్ 125, పల్సర్ 125, 1 2 3 4 5 పల్సర్ 125లు ఉన్నాయి. పల్సర్ 150లు 2 ఉన్నాయి. N150 కూడా ఉంది, N125 కూడా ఉంది. చూడండి, CD 110 ఒకటైతే ఉంది. స్ప్లెండర్ ప్లస్ ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. షైన్ కూడా ఉంది. ఫస్ట్ ఈ లైన్ కవర్ చేసేద్దాం. స్ప్లెండర్ ప్లస్ ఇవన్నీ రేపు ఆప్షన్లో ఉన్నాయి.
మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, గ్రూప్లో జాయిన్ అయిపోండి. గ్రూప్లో జాయిన్ అయితే మీకైతే అప్డేట్స్ అక్కడ వచ్చేస్తాయి. నేను అంటే ఆప్షన్కి ముందు రోజు నైటే మీకు అప్డేట్ చేస్తా, ఏమేమి ఉన్నాయి వెహికల్స్ అని చెప్పేసి లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది స్ప్లెండర్ ప్లస్ 2021 మోడల్ అని చెప్పేసి అట్లా డీటెయిల్స్ ఉంటాయి. అన్ని డీటెయిల్స్ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తా. స్ప్లెండర్ ప్లస్లు ఒక 8 ఉన్నాయి అనుకోండి. ప్యాషన్ ప్రో, ప్యాషన్ ప్రో, ప్యాషన్ ప్రో, ప్యాషన్ ప్రో, ప్యాషన్ ప్రో, ప్యాషన్ ప్రో, ఇవి ఒక 8 ఉన్నాయి కూడా ప్యాషన్ ప్రోలు. ఇక్కడ చూడండి షైన్లు ఉన్నాయి. షైన్ 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 షైన్లు ఎన్ని ఉన్నాయి చూడండి ఈసారి ఆప్షన్లు అయితే ఎన్ని ఉన్నాయి షైన్లు మొత్తం. ఇందులో ఒక్కటి మధ్యలో గ్లామర్ యాడ్ అయింది, కానీ మొత్తం ఒక 15 బండ్లు షైన్లే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఇక్కడ కూడా ఉంది షైన్. హోండా మంచి రేబిలిటీ ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది. సో మీకు తెలిసిందే ఇక హోండా గురించి చెప్పక్కర్లేదు. ఇన్ని షైన్లు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే. స్ప్లెండర్ ప్లేస్లో అన్నీ ఉన్నాయి. పల్సర్లు ఉన్నాయి, R15లు ఉన్నాయి, ఎంటార్క్లు ఉన్నాయి, యాక్టివాలు ఉన్నాయి. దాని తర్వాత చూసారు కదా సుజుకి బుర్గమాన్లు, జూపిటర్లు, డియోలు, హోండా డియోలు, యాక్టివాలు అన్నీ ఉన్నాయి మీకు కావాల్సిన వెహికల్స్ అన్నీ. యమహా FZ కూడా ఉంది ఒకటైతే, రెడ్ కలర్ వేరియంట్. టీవీఎస్ స్పోర్ట్స్ రేడార్లు 1, 2, 3, 4 మంచిగా 65 మైలేజ్ వస్తుంది మీకు తెలిసిందే. అండ్ మంచి మైలేజ్ ఎక్కువ ర్యాపిడోలకు, జొమాటోలకు, స్విగ్గీలకు యూజ్ చేస్తారు కదా. రేడార్లో ఒక 4 ఉన్నాయి చూడండి ఎవరికైనా కావాలనుకుంటే. ఇక్కడ రేడార్ ఉంది అండ్ ఇక్కడ SP125, SP125 ఇవన్నీ ఆప్షన్లు ఉన్నాయి. సో ఇప్పుడు బేసిక్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎంట్రీ వచ్చేసి 10,120 కట్టి వస్తాం కదా. వచ్చిన తర్వాత వెహికల్ చెక్ చేసుకుంటాం. కొన్న తర్వాత ప్రాసెస్ చెప్తాను. మన వాళ్ళు ఒక సబ్స్క్రైబర్ కూడా కామెంట్ చేసిండు, మంచి కామెంట్. పార్కింగ్ ఛార్జెస్, ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అండ్ అన్నీ చెప్పమని చెప్పారు. మంచి క్వశ్చన్ బ్రో. ఇక్కడ మీరు ఫస్ట్ కొన్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఈ CD110 కొన్నారు, ఈ ఆప్షన్లో ఈరోజు కొన్నారు శనివారం రోజు. నెక్స్ట్ వీక్ దాకా టైం ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా తీసుకోవాలనుకునే థాట్ ఉన్న వాళ్ళైతే మీ దగ్గర క్యాష్ రెడీగా ఉంటేనే తీసుకోండి. కొన్న తర్వాత ఈ శనివారం కొంటే మళ్ళీ శనివారం లోపు మనం ఫుల్ పేమెంట్ చేసి వెహికల్ తీసుకెళ్ళిపోవాలి. సో ఒకవేళ కొన్న తర్వాత 1 వీక్లో కొన్న తర్వాత తీసుకోలేదు అనుకోండి, మనకు వెహికల్ ఇవ్వరు, మనం కట్టిన 10,000 కూడా రిఫండ్ ఇవ్వరు. సో అందుకని మనకు ముందే చెప్తారు. ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేసుకొని కొంచెం మాట్లాడితే మేబీ ఇంకొక మీకు 2-3 డేస్ టైం ఇస్తుండొచ్చు, కానీ ఎక్కువ రోజులు అయితే ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, ఫుల్ పేమెంట్ చేయాలి సింగిల్ పేమెంట్లోనే. అండ్ మీరు కొన్న తర్వాత డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒరిజినల్ ఆర్సీ ఉంటే ఒరిజినల్ ఆర్సీ, ఎన్ఓసి ఇస్తారు. అండ్ మీకు ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్ అనుకోండి, ఎన్ఓసి ఫామ్ 36 ప్రొవైడ్ చేస్తారు. టీఆర్ సెట్లు ఉంటాయి, అంటే రిజిస్ట్రేషన్ కానివి. ఇదిగోండి, ఇది టీఆర్ బండి చూడండి, ఎగ్జాంపుల్ టీఆర్ బండి ఇక్కడ కనిపిస్తుంది కదా, టీఆర్ అని. టీఆర్ అంటే ఓనర్ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు బండి. ఇదిగోండి, ఇది కూడా టీఆర్. వీటికి ఏంటంటే మీకు శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఎన్ఓసి ఇస్తారు. ఈ షోరూమ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మీకు టీఆర్ సెట్ ఇప్పిస్తారు. బండి డీటెయిల్స్ ఉంటాయి కదా, టీఆర్ సెట్ అది ఇప్పిస్తారు. దాన్ని బట్టి మనం ఓనర్ని పట్టుకొని మనమే చేయించుకోవాలి ఆర్సీ ట్రాన్స్ఫర్. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్కి అయితే మీకు ఎన్ఓసి ఇస్తారు, ఫామ్ 36 ఇస్తారు. సో అది కూడా మనకు ఆర్టీ ఏజెంట్ తెలిసిన వాళ్ళు ఉంటే చేయించుకోవాలి. అది కూడా కొంచెం పేపర్ రిస్క్ ఉంటుంది, కానీ టీఆర్ బండి అయితే ఇంకా రిస్క్. రిజిస్ట్రేషన్ అయిన ఆర్టీఏ ఫామ్స్ అంటే నెంబర్ ప్లేట్ ఉంటుంది, కానీ ఒరిజినల్ ఆర్సీ లేదు, అది ఆర్టీఏ ఫామ్స్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏమో నేమ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. నేమ్ ట్రాన్స్ఫర్ ఎలా అంటే ఒక 4,000 కట్టాలి. ఇప్పుడు బండి 40,000 కొన్నాం అనుకోండి, 4,000 కడితే డైరెక్ట్ మీ పేరు మీకు ఆర్సీ వీలే చేపించి ఇచ్చేస్తారు. సో మీకు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ అంటారా, పార్కింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు. మీరు ఏదైతే ఫైనల్ అమౌంట్ కొన్నారో అదే ఫైనల్ అమౌంట్. 40,000 కొంటే 40,000 కట్టాలి. పార్కింగ్ ఛార్జెస్ మీకు సంబంధం లేదు. పార్కింగ్ ఛార్జెస్ వీళ్ళు అడగరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 40,000 కొన్నాం కదా, ఆ 40,000కు 2.5% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక 1,500 అనుకోండి, అంటే 40,000కు సర్వీస్ ఛార్జ్. కమిషన్ అనుకోండి, కమిషన్ 1,500 కమిషన్. ఆ 1,500కు 18% GST, అదొక 500 అంతే. ఇంకా ఎక్స్ట్రా పే చేసేది ఏముండదు. క్లియర్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా ఇంకా క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవైతే రేపు ఆప్షన్ ఉన్న వెహికల్స్. అండ్ ఆప్షన్ వచ్చేసి 10:30కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. 10:30 నుంచి 12:30 దాకా జనాలు వచ్చేదాకా వెయిట్ చేసి 12:30కి ఆప్షన్ స్టార్ట్ చేశారు. 3 o'clock క్లోజ్ అయిపోతుంది.
మీరు మ్యాథ్స్ వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే 11:30 కల్లా రండి. గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినా వస్తుంది ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్ అని, లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.